పుష్యమాసమును శూన్యమాసమని ఎందుకంటారు? సూర్యమానం ప్రకారం, చాంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్యమాసాలంటారు. ఉదాహరణకు సూర్యమానం ప్రకారం ధనుర్మాసం, చాంద్రమానం ప్రకారం పుష్యమాసం కలిసి ఉన్న కొన్ని రోజులను శూన్యమాసమంటారు. ధనుర్మాసము మొత్తము కూడా శూన్యమాసం కాదు, అదేవిధంగా పుష్యమాసం మొత్తము కూడా శూన్యమాసం కాదు. ధనుర్మాసం ప్రారంభమైన కొద్ది రోజులకు పుష్యమాసం ప్రారంభమవుతుంది. అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమైన ముందు రోజు వరకు శూన్యమాసం కాదు. అదేవిధంగా ధనుర్మాసం అయిపోయిన తర్వాత పుష్యమాసంలో మిగిలిన రోజులు శూన్యమాసం కాదు. మీన మాసంతో కూడిన చైత్రమాసం, మిథున మాసంతో కూడిన ఆషాఢమాసం, కన్యా మాసంతో కూడిన భాద్రపద మాసం, ధనుర్మాసంతో కూడిన పుష్యమాసాలను శూన్యమాసాలంటారు. ఈ కాలంలో గృహప్రవేశం, ఉపనయనం, వివాహాది ముఖ్య శుభ కార్యాలకు ముహూర్తాలు శూన్యం. అధిక మాసంలో కూడా శుభ కార్యాలకు ఎటువంటి ముహూర్తాలుండవు. కనుక ముహూర్తాలు లేని ఈ నెలలను శూన్య మాసాలంటారు. ఎటువంటి దైవకార్యాలైనా, పితృకార్యాలైనా శూన్య మాసంలో చేయవచ్చు. ఎటువంటి నిషేధం లేదు. మనకు చాంద్రమానము, సూర్యమానమనే 2 రకాల కాలమానాలు, క్యాలెండర్ ఉన్నాయి. చంద్రుడి గమనాన్ని ఆధారం చేసుకుని చాంద్రమాన మాసాలు ఏర్పడతాయి. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం అని 12 మాసాలు ఉన్నాయి. శుక్లపాడ్యమి మొదలుకుని అమావాస్య వరకు ఒక మాసముగా పరిగణిస్తారు. ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలలో పూర్ణిమ తరువాత వచ్చే కృష్ణపాడ్యమి మొదలు మళ్లీ వచ్చే పూర్ణిమ వరకు ఒక మాసముగా పరిగణిస్తారు. రోజుకు ఒక నక్షత్రం చొప్పున 27 రోజులు, 27 నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు ప్రయాణం చేయడానికి 27.32 రోజులు పడుతుంది. దీనికి సైడ్రియల్ మంత్ అని పేరు. చంద్రుడు కొంతకాలం వృద్ధి చెందుతూ పూర్ణస్థితికి చేరుకుంటాడు. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అని 15 రోజులకు, తిథులకు నామకరణం చేశారు. ఈ 15 రోజులను వృద్ధి పక్షము లేదా శుక్లపక్షము అని పిలుస్తారు. తిరిగి చంద్రుడు పాడ్యమి నుంచి అమావాస్య వరకు క్షీణించి పూర్తిగా కనిపించడు. ఈ 15 రోజులను బహుళపక్షం లేదా కృష్ణపక్షం అని పిలుస్తారు. చంద్రుడు వృద్ధి చెంది తిరిగి పూర్తిగా క్షీణించడానికి సగటున 29.530587981 రోజులు పడుతుంది. దీనిని సినోడిక్ మంత్ అంటారు. సంవత్సరం పూర్తి కావడానికి 354.37 రోజులు పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం అంటే 365.25 రోజులు పడుతుంది. ప్రతి సంవత్సరం 11.12 రోజులు ముందుగానే పూర్తవుతుంది. ఈ కారణంగా తెలుగు పండుగలు 10-11 రోజులు ముందుగానే వస్తాయి. దీనిని సరిదిద్దటం కోసం ప్రతి 3 సంవత్సరాలకు ఒక నెలను అధిక మాసంగా చేరుస్తారు. చైత్రమాసం నుంచి ఆశ్వీజ మాసం వరకు వచ్చే మాసాలను మాత్రమే అధిక మాసంగా కలుపుతారు. మొదటి అధిక మాసం 28 నెలల తరువాత వస్తుంది. వరుసగా 28, 34, 34, 35 నెలల తరువాత అధిక మాసం పునరావృతం అవుతుంటుంది. అధిక మాసమెప్పుడూ ముందు వచ్చి తరువాత నిజ మాసం వస్తుంది. అధిక మాసం కూడా శూన్య మాసంగా పరిగణించబడుతుంది. ఇటువంటి సవరణ లేదు కాబట్టి అరబిక్ కాలమానం ప్రకారం జరుపుకునే రంజాన్ శీతాకాలంలో, ఎండాకాలంలో, వానాకాలంలో కూడా వస్తుంది. పూర్ణిమ రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసాన్ని పిలుస్తారు. ఉదాహరణకు చంద్రుడు పూర్ణిమనాడు చిత్త నక్షత్రం దగ్గర ఉంటాడు కాబట్టి చైత్ర మాసం అంటారు. చంద్రుడు విశాఖ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నప్పుడు వైశాఖ మాసమని పిలుస్తారు. సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో ఉంటాడు. ధనుర్మాసంలో ధనుస్సు రాశి దగ్గర ఉంటాడు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం,
కుంభం మీనం అను 12 రాశుల పేర్లతో 12 సూర్యమాన నెలలు ఉంటాయి. సూర్యుని చుట్టూ భూమి ఒక స్థిరమైన కక్షలో తిరుగుతూ ఉంటుంది. అందువల్ల సూర్యమానం ఆధారంగా చేసుకుని తయారు చేసిన కాలమానం ఋతువులకు సామీప్యంగా ఉంటుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.